జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి సింహాసనం మీద కూర్చోబెడతారా? అది మాత్రం కలలో కూడా జరగని పనండి. ఎందుకు అనంటే సొంత అమ్మని, సొంత చెల్లిన్నే ఆయన రోడ్డు మీదకి లాగేశాడు. దేనికి? ఉత్త ఆస్తుల కోసం. ఇప్పుడు మరి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టడా? ఆల్రెడీ నిలబెట్టేశాడు. అప్పుల పాలు చేసేసి మళ్ళీ మేము ఆయన కావాలని కొని తెచ్చుకున్నాం అనుకోండి, మా నెత్తి మీద ఏమి ఉండదండి, గూడు కూడా ఉండదు. మీ పేరమ్మా? నా పేరు అన్నవరపు భాగ్యశ్రీ అండి. ఏం చేస్తారమ్మా? నేను బ్యూటీషియన్గా చేస్తాను. ఏంటి ఈ 18 నెలల కాలంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ ఏం గమనిస్తున్నారు మీరు అసలు? మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆయన పరిపాలన అంతా కూడా, ఆయన మేధావి అండి, తెలివిగల్లవాడు. ఇప్పుడు మనకి ఉచిత పథకాలని చెప్పి అలా ఇవ్వకోకుండా ఆయన రోడ్లు వేయించడమే కానీ, మన ఇండస్ట్రీని తీసుకురావడమే కానీ బాగా చేశాడు. మేము బ్యూటీషియన్ కోర్స్ కూడా మేము ఆయన చేసిన దానిలోనే మేము నేర్చుకున్నాము. మాకు అమ్మ మేము వచ్చేసి 2000 చంద్రబాబు నాయుడు వల్ల మీరు నేర్చుకున్నారు బ్యూటీషియన్ కోర్సు? నేర్చుకున్నామండి. మా బాబుకి కూడా అమ్మఒడి అవి పడుతున్నాయి. తల్లికి వందనం అవి పడ్డాయి. అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇచ్చిన హామీలు మొత్తం మోసపూరిత హామీలు, అసలు ప్రజల్ని మోసం చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మరి? అదైతే ఉత్త అబద్ధం అండి. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా డోక్రా మహిళలకే కానీ, అసలు డోక్రా వచ్చింది ఎవరి వల్ల అండి? చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. ఆయన తీసుకురావడం వల్ల వచ్చింది. ఆయన అలా చేశాడని అంటాం ఏంటి? ఆయన చెప్పింది ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి జరుపుకుంటూ వస్తుంది. ఆయన మోసం చేశాడంటాం, ఆయన ఉత్తి హామీలు ఇచ్చాడంటాం, అది అబద్ధం. అదైతే కరెక్ట్ కాదు. అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో చేస్తున్నారు, శ్రీలంక అయిపోద్ది అప్పుల వల్ల అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే అప్పుల పాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏ శ్రీలంక అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు మరి? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాడండి. జగన్ నవరత్నాలు అన్నాడు, ఏం చేశాడండి? ఉత్త కాగితాలు ఇచ్చాడు. ఇళ్ల స్థలాల కాగితాలు అని చెప్పి ఉత్త కాగితాలను ఇచ్చాడు. అవి ఏం చేసుకోవు? నేలకు గీసుకోమా? ఈయన చేసేది ప్రతిదీ కూడా, మా అక్క వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇల్లులు వచ్చినాయి. పట్టించుకుంటున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు? పట్టించుకుంటున్నారండి. ఆయన బాగా చేస్తున్నారు, లోకేష్ గారు బాగా చేస్తున్నారు. వాళ్ళని అనే అర్హత అయితే వీళ్ళకి లేదండి. అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ ఏం లేదు, మేము చేసిందే చంద్రబాబు పేర్లు మార్చుకుని అలా చేసుకుంటున్నారని చెప్పి అంటా ఉన్నారు. మరి అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిందే వాళ్ళు పేర్లు మార్చి వీళ్ళు చేస్తున్నారండి. అలా ఏం కాదు. ఆయన మేధావండి. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ ఎలా ఉండాలి, రౌడీ షీట్లని ఆయన అనకదొక్కేశాడండి చంద్రబాబు నాయుడు గారు. నేను నిద్రపోని మిమ్మల్ని నిద్రపోనినా అన్న పథకంతో ఆయన చాలా మందిని కూడా ఇది చేసి బాగా విజయవాడ అంతా నిద్రపోతుంది అంటే ఆయన వల్ల. అప్పుడు ఈ పార్టీ వచ్చిన తర్వాత రౌడీయిజం అనేది బాగా ఎక్కువైపోయింది, గంజాయి ఎక్కువైపోయింది. వైసీపీ వచ్చినాక గంజాయి ఈ ప్రభుత్వంలో ఎక్కువ దొరుకుతుంది, నాకు గంజాయి ఎక్కువ దొరుకుతుంది, మహిళలకి రక్షణ లేకుండా పోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాకే మహిళలకు రక్షణ వచ్చింది. ఆ ప్రభుత్వంలో గంజాయి ఎక్కువైపోయి చిన్నపిల్లల్ని ఇచ్చేసేసి అసలు రోడ్ల మీద నడుచవాలన్నా కూడా మాకు భయం వేసేది. 9ంటికి బయటకు రావాలన్నా కూడా చాలా భయం వేసేది. అలాంటిది ఈయన ఎక్కడికక్కడ కట్టడి చేశారు చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ వ్యవస్థనే కానీ, ఆ మహిళలకు రక్షణనే కానీ ప్రతి ఏరియాలోనూ ఆయన బాగా చేస్తున్నాడు. ఆయన అంటానికైతే వీళ్ళు అర్హులు కాదు. అమ్మ మరి అమరావతి గురించి ఏం చెప్తారా మీరు? అమరావతి గురించి అయితే ఆయన బాగా చేశారండి. ఎందుకు అంటే స్థలాలు తీసుకొని అమరావతిని ఇక్కడ తీసుకొచ్చి మన ఆంధ్రాని డెవలప్మెంట్ చేయాలన్నది ఆయన ఉద్దేశము. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే అన్నెకరాల ఆయన కావాలని న్యూస్ స్ప్రెడ్ చేసి ఆయనకి ఇది లేకుండా చేయాలని చెప్పి చేశారు. కానీ ఆయన అయితే ఇప్పుడు మరి తెలంగాణ ఉందండి, తెలంగాణని ఎంత డెవలప్మెంట్ చేశాడు ఆయన? మరి మన ఆంధ్రం చేయరా? అలాగే అమరావతిని కూడా చేస్తారు. ప్రజావేదికని అసలు కూల్చేశారు కదండి. అలాంటిది అట్లాగా మరి చంద్రబాబు నాయుడు గారే అమరావతిని కూడా వృద్ధి చేస్తాడని మేము నమ్ముతాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, అసలు డెవలప్మెంట్ చేయడానికి కాదు, ఏటీఎం కోసమే వాడుకుంటున్నారని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడతారు. అమరావతి కానీ పోలవరం కానీ డబ్బుల కోసమే చూస్ చేసుకుంటున్నారని చెప్పి అంటా ఉన్నారమ్మా, ఏం చెప్తారు? కాదండి, అదైతే అబద్ధము. ఆయన అమరావతిని డెవలప్మెంట్ చేస్తాడు. ఇప్పుడు చాలామంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఆయన ఇవ్వడానికే చూస్తున్నాడు. ఇప్పుడు మనం అక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తేనే కదా చాలా మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేది. దాని ప్రకారం ఆయన చేస్తున్నాడు అంతే. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? అవునండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చుంటే అదే సీఎం పదవి అని అంటున్నారు, సింహాసనం అన్నారు. మరి జగన్మోహన్
రెడ్డి గారు ఏం చేశారండి, వెళ్ళి బెంగళూరులో కూర్చున్నారు. బెంగళూరులో కూర్చోవటము, మరి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోవటము, అలా వెళ్ళి చేశాడు. మరి అక్కడ కూర్చుంటే అది అక్కడ సింహాసమేనండి ఆయనకి. రిషికొండ చూస్తేనేమో అండి ఆయన ప్యాలెస్ లాగా చేసుకున్నాడు దాన్ని. జనాలకి ఉపయోగపడిద్దండి అది. ఆయన రూమ్ అంట ఎన్ని కోట్లయినాయండి ఆ రూమ్కి. మాకు తెలియదు అని అనుకుంటున్నారా? తెలుసు, మీడియా వచ్చింది మాకు. ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన అనేది స్టార్ట్ అయ్యింది, అవగాహన అనేది ఉంది. మమ్మల్ని ఎంతకాలం మీరు మోసం చేస్తారు? ఆయన విశాలవంతమైన దానికి చేసుకున్నాడు రిషికొండ ప్యాలెస్ని. జనాలకి ఏం చేశాడు? గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చెప్పుకోలేకపోయాడు ప్రజలకి. అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. అసలు చేసిన దానిలో ఫలితం ఆశించకుండా చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారమ్మా. దాని గురించి ఏం చెప్తారు మరి? మా డబ్బులు మాకిచ్చాడండి, మాది మాకిచ్చాడు. మేము ఇచ్చే కరెంటు బిల్లులో ఇచ్చాడు, నూనెల్లో ఇచ్చాడు, పప్పుల్లో ఇచ్చాడు. ఆయన మాకు ఏం చేశాడు? మాకు వ్యక్తిగతంగా ఇదిగా మాకు చేసింది అయితే లేదు. మాకు తిప్పి మమ్మల్ని అప్పుల పాలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చాను, ఎక్కడి నుంచి తీసుకొచ్చాను. మనిషికి ఒక్కొక్కరి మీద ఎంత అప్పునేసాడండి మన ఎత్తి మీద. అంటే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుందంటమ్మా మరి. అదేనండి, వాళ్ళు చేశారు కదా, అదే వీళ్ళు కూడా చేస్తారని అన్న ప్రచారం చేస్తున్నారు అంతే. మరి రేపు 29లో కూడా వైసీపీ పార్టీనే గెలుస్తుంది, అసలు టీడీపీ రాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అదంతా ఉత్తాబుద్ధం అండి. ఇంకో 20 ఏళ్ళు కూడా టీడీపీనే వచ్చిద్ది. ఎందుకంటే మా లోకేష్ అన్న ముందుండి నడిపిస్తాడు మమ్మల్ని. జగన్ రావడము, వైఎస్ రావడము అదైతే కలలో పని. మా లోకేష్ అన్నయ్య అయితే ఆయన ఇంక నడిపించగలడు ముందు. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అసలు ప్రజల్లో ఉండట్లేదు, అసలు వేరే దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగాడు, ప్రజల మనిషినే ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఈ ప్రభుత్వాన్ని విమర్శించారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించేటప్పుడు ఈయన ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? లండన్లో ఉన్నాడు. సొంత చెల్లికే ఆయన ఇది చేయనప్పుడు జనాలకి ఏం చేస్తాడండి? ఏదైతే రేపు జరగబోయే 29 ఎలక్షన్స్ ముందు 27లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, మహిళలే నన్ను పెద్దపేటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడతానమ్మా. మరి దాని గురించి ఏం చెప్తారు? ఒక మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి సింహాసనం మీద కూర్చోబెడతారా? అది మాత్రం కలలో కూడా జరగని పనండి. ఎందుకు అనంటే సొంత అమ్మని, సొంత చెల్లిన్నే ఆయన రోడ్డు మీదకి లాగేశాడు. దేనికి? ఆస్తుల కోసం. ఇప్పుడు మరి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టడా? ఆల్రెడీ నిలబెట్టేశాడు, అప్పుల పాలు చేసేసి. మళ్ళీ మేము ఆయన కావాలని కొని తెచ్చుకున్నాం అనుకోండి, మా నెత్తి మీద ఏమి ఉండదండి, గూడు కూడా ఉండదు. ఎందుకని అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వ్యతిరేక రావడానికి కారణం ఏంటి? అసలు చంద్రబాబు మీద ఇంత నమ్మకం రావడానికి కారణం ఏంటి? అసలు పరిపాలన అండి. పరిపాలన చంద్రబాబు నాయుడు గారు A to Z మొత్తం కరెక్ట్గా ఆయన చాలా తెలివిగలవాడు. ఇక్కడ ఏది చేయాలి, ఏది ప్రజలకు అందిద్ది అంత తెలివిగల. అధికారులను కూడా ఉరికెత్తిచ్చాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. అధికారులను ఉరికెత్తిచ్చి చేపించాడు పనులు. జగన్ ఏం చేశాడండి? మీరు చేయండి, నేను కూర్చుంటా అన్నాడు. ఇదే ప్రభుత్వం మళ్ళీ కోరుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు గారే రావాలి. మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలంటే ఆయనే రావాలి.